బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉడుముల హరిణి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం ప్రకాశం జిల్లా దర్శి. ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది ఇంకా తేలలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఉపాధ్యాయులు ఏమైనా ఒత్తిడి చేశారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కాలేజ్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏమంటున్నారు? రాజు, ఇంకా పూర్తి స్థాయిలో కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రేమ వ్యవహారంలో విఫలమవడం వల్లే ఈ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడినందని చెప్పి అయితే సహ విద్యార్థుల వాంగ్మూలాలను పోలీసులు ఇప్పటికే కొంతమందిని విచారించారు. వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం ప్రేమ వ్యవహారంలో ఈ అమ్మాయి కొంత ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. వాళ్ళకి అందిన సమాచారం మేరకు అయితే ఇంకా పూర్తి స్థాయి వివరాలు మాత్రం రావాల్సింది. నిన్న సాయంత్రం విజ్ఞాన్ యూనివర్సిటీలో ఒక ఈవెంట్ కూడా జరిగింది. అందరూ ఆ ఈవెంట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్తున్నారు. అర్ధరాత్రి దాటాక హరిణి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెని మొదట రక్షించే ప్రయత్నం కూడా చేశారు. గుంటూరు రమేష్ హాస్పిటల్ తరలించి వైద్యం అందించినప్పటికీ అప్పటికే తీవ్ర గాయాలు పాలవడంతో డాక్టర్లు ఆమెను రక్షించలేకపోయారని చెప్పి చెప్తున్నారు రాజు. శ్రీకాంత్, అంటే అమ్మాయికి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి విషయం తెలిసిందా? ఒకవేళ వాళ్ళు ఏమైనా స్పందించడం జరిగిందా? ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది వాళ్ళకి సమాచారం అందించారు. ఈ అమ్మాయి వాస్తవానికి ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన అమ్మాయి. అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా గుంటూరుకి చేరుకోలేదు. సమాచారం అయితే ఇచ్చారు. వాళ్ళు ప్రస్తుతానికి గుంటూరు చేరుకుంటున్నారు. ఈ పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది. కుటుంబ కారణాలు ఉన్నాయా, మరో కారణం ఏమైనా, లేదా కాలేజీలో ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా, అన్ని కోణాల నుంచి తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రాథమిక సమాచారం సహ విద్యార్థులు అందిస్తున్న సమాచారం ప్రకారం అయితే లవర్ ఫెయిర్ విషయంలో కొంత ఇబ్బంది పడింది అని చెప్పి చెప్తున్నారు రాజు. కాలేజీ యాజమాన్యం వెర్షన్ ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా స్పందించారా, లేకపోతే కామ్గా ఉన్నారా దీనికి సంబంధించి? కాలేజీ వైపు నుంచి అయితే ఇంకా కాలేజీ వైపు నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు. ఘటన జరిగిన వెంటనే ఇక ఈ అమ్మాయి అఘాత్యానికి పాల్పడిన వెంటనే తాము వెంటనే అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేశాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మాయిని కాపాడలేకపోయామని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్తుంది రాజు. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ.